ప్రైజ్ లార్డ్. దేవుని బలమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను, గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ప్రియమైన వల్లరా, ఇక్కడ చక్కటి విషయాన్ని మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏంటంటే స్త్రీ ప్రసవము. ఆ స్త్రీ ప్రసవము తనకెంతో వేదన, అంతేకాకుండా మరి ఎంతగానో బాధ ఆమె పడుతూ ఉంటుందండి. ఆ బాధ ఎప్పుడు తొలగిపోతుంది? ఆ దుఃఖం ఎప్పుడు తొలగిపోతుంది? ఆ వేదన ఎప్పుడు తొలగిపోతుంది అంటే, ఎప్పుడైతే ఒక బిడ్డని ఆమె జన్మనిస్తుందో, ఆ బిడ్డ పుట్టాడు అన్న సంతోషంలో ఆమె వేదనని మరి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోదండి. అటువలే మనం దుఃఖములో ఉన్న ప్రియమైన వల్లరా, ఎప్పుడైతే హృదయం సంతోషిస్తుందో ఆ దుఃఖాన్ని మర్చిపోతాము. ఆ సంతోషం ఎన్నడూ కూడా మన దగ్గర నుంచి తొలగిపోదు ప్రియమైన వర్లరా. అందుకనే గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అన్నారు. కావున ఆ గర్భఫలాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతించేవారిగా ఉండాలి. ప్రభువు మాట వినేవారిగా ఉండాలి. ప్రభువు ఎదుట కృతజ్ఞతాస్తుతులు ఘనంగా చెల్లించేవారిగా ఉండాలి. గర్భఫలాన్ని బట్టి సంతోషించేవారిగా కూడా ఉండాలి ప్రియమైన వల్లరా. కాబట్టి ఆ స్త్రీ యొక్క వేదన అంతా కూడా ఒక క్షణంలో పోతుందండి. తనకు పుట్టిన బిడ్డను చూసి తను ఎంతగానో సంతోషిస్తుంది. అటువలే మీ జీవితంలో ఏమైనా బాధలు ఉన్నాయేమో, వేదనలు ఉన్నాయేమో, అవన్నీ కూడా దేవుడిచ్చే సంతోషము చేత అవన్నీ కూడా మీ జీవితంలో తొలగిపోతాయి. మరి దేవుడిచ్చే పరిపూర్ణమైన సంతోషము ఎన్నటికీ కూడా తొలగిపోదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.